ఒకసారి ఖండోబా ఆలయంలో దొంగతనం జరిగింది. మహల్సాపతి వాడుకునే ఉన్ని జంకానా కొన్ని పాత్రలు దొంగిలించబడ్డాయి. ఆ కంబళి అంటే మహల్సాపతికి చాలా ప్రీతి. ఆ వస్తువుల కోసం వెతికి ఇక వాటి మీద ఆశ వదులుకున్నారు. కొన్ని రోజుల తర్వాత డోర్హాల్లో మహల్సాపతి కూతురు బట్టలు ఉతుక్కునేందుకు వెళ్ళినప్పుడు ఒక మహిళ ఉతికేందుకు తెచ్చిన కంబల్ని చూచి అది తన తండ్రిదని గుర్తించి గ్రామ పటేల్కు ఫిర్యాదు చేసింది. ఆ మహిళను ప్రశ్నిస్తే ఆమెకు ఆ కంబళిచ్చిన దొంగ కూడా దొరికాడు. పటేలు ఆ కంబళి గుర్తించి తీసుకొని పొమ్మని మహల్సాపతి కబురు పెట్టాడు. మహల్సాపతి ఆ కంబళి తెచ్చుకోవడానికి బాబా అనుమతి కోరితే ఏం లాభం, నువ్వు వెళ్ళినా ఒకటే వెళ్ళకున్నా ఒకటే అన్నారు బాబా. అయినా బాబా మాటలు లెక్క చేయక డోర్హాల్ వెళ్ళాడు మహల్సాపతి. కంబళి దొరికింది. కానీ తన వియ్యపురాలు ఆ కంబళి తనకివ్వమని కోరడంతో దాన్ని ఆమెకు ఇవ్వక తప్పింది కాదు. బాబా మాటల్లోని అంతరార్థం, జరిగిన దానిలోని పరమార్థం అప్పుడు అతనికి స్ఫురించింది. ఆ దొంగ తనకు పరోక్షంగా మేలే చేశాడని గుర్తించి ఆ దొంగపై ఫిర్యాదు ఉపసంహరించుకొని ఆ దొంగను క్షమించి వదిలివేయమని పటేల్ను అభ్యర్థించి ఒట్టి చేతులతో ఒట్టిపోయిన మనస్సుతో నిర్వికారంగా షిరిడీ చేరాడు మహల్సాపతి. మహల్సాపతికి భక్తి వైరాగ్యాలు దృఢపడటానికి బాబా అతన్ని కన్నీ చేదు అనుభవాలే ఇవ్వలేదు. తనొక్కసారి మనసారా స్మరిస్తేనే తన భక్తుని రక్షణకు పరుగున వచ్చే బాబా అహర్నిశలో తననే నమ్ముకొని శరణు పొంది సేవిస్తున్న భక్తుని కష్టాలలో కాపాడకుండా ఉంటారా? ప్రతిరోజు మసీదు నుండి సాయంత్రం మహల్సాపతి తన ఇంటికి వెళ్ళడానికి బాబా దగ్గర సెలవు తీసుకుంటున్నప్పుడల్లా బాబా అతనితో వెళ్ళిరా, నేను నీతోనే ఉంటాను అనేవారు. షిరిడీ గ్రామంలో పాముల బెడద ఎక్కువ. బాబా పాముల్ని ఎప్పుడు దొంగలని పెద్ద మనుష్యులని తన నిగూఢ పరిభాషలో ప్రస్తావించేవారు. ఒక రాత్రి మహల్సాపతి ఇంటికి వెళ్ళేటప్పుడు బాబా అతనితో అన్నారు, నీకు ఈరోజు 2 దొంగలు ఎదురవుతారు, కానీ భయం లేదు, నీతో నేను తోడు వస్తాను, వెళ్ళిరా అని. ఆ రాత్రి మహల్సాపతికి తన ఇంటి గుమ్మం వద్ద ఒక పాము, ప్రక్క ఇంటి గడప దగ్గర ఒక పాము కనిపించాయి. ఇంకోసారి ఇంటికి వెళ్తున్న మహల్సాపతితో నీవు తిరిగి వచ్చేటప్పుడు కూడా లాంతరు తెచ్చుకో, గుమ్మం దగ్గర నీకు ఒక దొంగ ఎదురవుతాడు అన్నారు. అలాగే మహల్సాపతి లాంతరుతో తిరిగి వస్తుండగా గుమ్మం ముందు ఒక పాము పడుకొని కనిపించింది. పాము పాము అని అతడు కేకలేసేసరికి చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి దాన్ని చంపేశారు. మహల్సాపతి దగ్గర ఆ రోజు లాంతరే లేకుంటే చూడకుండా ఆ పామును త్రొక్కి ఉండేవాడే. మరోసారి మహల్సాపతితో బాబా ఖండోబా గుళ్ళో వాళ్ళకి త్వరలో కష్టాలున్నాయి, అయినా భయపడనక్కర్లేదు, నేనున్నాను అన్నారు. తర్వాత కొద్ది రోజులకి మహల్సాపతి భార్యకు కుమార్తెకు తీవ్రంగా జబ్బు చేసింది. విచిత్రంగా మిగిలిన కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. మహల్సాపతికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ తర్వాత బాబా దర్శనానికి వచ్చిన వారిలో ఉన్న కొందరు డాక్టర్లు మహల్సాపతి ఇంటిలోని వారి అనారోగ్యం గురించి తెలుసుకొని మహల్సాపతికి కొన్ని మందులు ఇచ్చారు. డాక్టర్ల మందుల విషయం బాబాకు చెప్తే బాబా ఏ మందులు వాడొద్దన్నారు. అలానే మహల్సాపతి ఏ మందులు వాడలేదు. బాబా అతన్ని పిలిచి మంచాన పడ్డ వారిని మంచంలోనే ఉండని అంటూ తమ సటక ఊపుతూ మసీదు చుట్టూ తిరుగుతూ, రా, నీ శక్తి ఏమిటో కూడా చూస్తాను, నా ముందుకు వచ్చావంటే నా చిన్న చేతికర్ర తడాకా ఏమిటో కూడా నీకు తెలుస్తుంది అంటూ కొంతసేపు ఏదో అదృశ్య శక్తిని తిడుతూ బెదిరిస్తూ ఉన్నారు. విచిత్రంగా బాబా అలా అన్న తరువాత నుండి మహల్సా కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడనారంభించి త్వరలోనే పూర్తిగా కోలుకున్నారు. ఒకసారి మహల్సాపతి భార్య తన పుట్టింటికి వెళ్ళింది. అక్కడ ఆమెకు మెడ దగ్గర ఒక కణితి లేచి విపరీతంగా బాధ పెట్టసాగింది. కానీ ఆమె ఆ విషయం తన భర్తకు వ్రాయలేదు. అయితే షిరిడీలో బాబా మహల్సాపతితో
నీ భార్యకు గొంతు దగ్గర ఒక కణితి లేచింది, దాన్ని నేను నయం చేస్తాను, ఇంకెవ్వరు నయం చేయలేరు అన్నారు. మహల్సాపతికి బాబా అలా ఎందుకన్నారో అప్పుడు అర్థం కాలేదు. తరువాత కొన్ని రోజులకు తన భార్య దగ్గర నుంచి ఉత్తరం వస్తే అప్పుడు తెలిసింది ఆమెకు కణితి వచ్చిందని, కానీ అదే విచిత్రంగా నయమైందనే విషయం. అలా బాబా మహల్సాపతిని అతని కుటుంబ సభ్యులను కంటికి రెప్పలా కాపాడిన సంఘటనలు మహల్సాపతి జీవితంలో ఎన్నో ఎన్నో. పద, నేనెప్పుడూ నీకు తోడుంటాను అన్న బాబా హామీ మహల్సాపతికి షిరిడీ గ్రామంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, అతను ఎన్ని వందల మైళ్ళ దూరాన ఉన్న అనుభవం అయ్యేది. ఖండోబా ఉపాసకుడు, ఖండోబా ఆలయ పూజారి అయిన మహల్సాపతి సాంప్రదాయానుసారం ప్రతి ఏడు మాఘశుద్ధ పౌర్ణమికి ఖండోబా పుణ్యక్షేత్రమైన జజూరీకి వెళ్ళి అక్కడ జరిగే ఉత్సవాల్లో పాల్గొనేవాడు. జజూరీ షిరిడీకి సుమారు 150 మైళ్ళు ఉంటుంది. మహల్సా వారి కులాచారం ప్రకారం అంత దూరము పల్లకి తీసుకొని మరికొందరు ఖండోబా భక్తుల బృందంతో డప్పు మొదలైన వాయిద్యాలు వాయించుకుంటూ ఊరేగింపుగా కాలినడకనే వెళ్ళేవాడు. షిరిడీ నుండి బయలుదేరినప్పటి నుండి ఉపవాస దీక్షలో ఉండి కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా యాత్ర చేసేవాడు. తిరుగు ప్రయాణంలో కరా అనే నదిలో స్నానం చేసి ఉపవాస దీక్ష విరమించి పారణ చేసేవాడు. ఇలా ప్రతి ఏడు నియమంగా చేసేవాడు మహల్సాపతి. ఒకసారి మహల్సాపతి జజూరీ యాత్రకు సిద్ధమయ్యాడు. ఆ ఏడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి భయంకరంగా విజృంభించి ఉంది. ఆ దృష్ట్యా యాత్రికుల రాకపోకలపై ప్రభుత్వం వారు ఆంక్షలు విధించారు. నియమం తప్పకూడదని మహల్సాపతి ధైర్యం చేసి బయలుదేరాడు. బాబా అనుమతి తీసుకుని బయలుదేరగానే బాబా అతన్ని పిలిచి ₹25 ఇచ్చి యాత్రకు వెళ్ళిరా, ఈ పైకం ఖర్చు పెట్టుకుంటే పెట్టుకో, లేకపోతే నీ ఇష్టం అని అన్నారు. మహల్సాపతి బృందం అక్కడక్కడ విడిది చేస్తూ జజూరీ సమీపించేసరికి అక్కడ ప్లేగు చాలా తీవ్రంగా ఉందని తెలిసింది. మహల్సాపతి బృందంలోని వారు ముందుకు పోవడానికి భయపడసాగారు. ఊరి బయట ఆగి ధైర్యం చేసి ముందుకు పోవాలా లేక వెనక్కి తిరిగిపోదామా, అంత దూరం అంత కష్టపడి వచ్చి వెనక్కి పోవడం ఎలా అని మదన పడుతూ మహల్సాపతి పల్లకి నానుకొని నిలుచుని ఆలోచిస్తున్నాడు. ఇంతలో అతనికి పల్లకి ప్రక్కన బాబా నిల్చొని స్పష్టంగా కనిపించారు. బాబా అక్కడికి ఎలా వచ్చారా అని ఆశ్చర్యపోతూ పలుకరిద్దామనుకునేసరికి చూస్తుండగానే బాబా అదృశ్యమయ్యారు. బాబా దర్శనంతో మహల్సాపతికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. తన దివ్యానుభవాన్ని తన తోటి యాత్రికులకు చెప్పి, బాబా మనతోనే ఉన్నారు, మనం ఏమీ భయపడవలసిన పని లేదు, పోదాం పదండి అని ముందుకు సాగాడు. ఆ యాత్ర క్షేమంగా సంతృప్తికరంగా పూర్తయింది. మహల్సాపతి షిరిడీ తిరిగి వచ్చి బాబా దర్శించగానే బాబా అతనితో, అరే భగత్, యాత్ర బాగా జరిగిందా? నేను కూడా యాత్రకు వచ్చాను, నీవు జజూరీలో పల్లకి కానుకొని నిల్చుని కనిపించావు అన్నారు. ఆ మాటలతో తాను జజూరీలో బాబాను దర్శించడం తన మనోభ్రాంతి కాదని, సర్వాంతర్యామి అయిన బాబా తాను సంకట స్థితిలో ఉన్నప్పుడు ప్రేమతో దర్శనమిచ్చి తానున్నానని అభయమిచ్చారని స్పష్టమైంది మహల్సాపతికి.